గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇండస్ట్రీలో ఒక ఆనవాయితీ ఉంది. విలన్ వేషాలు వేసేవాళ్ళకి విలన్ టైపే ఇస్తారు, పేతాస్ వేసేవాళ్ళకి పేతాసే ఇస్తారు. ఆ టైంలో నేను నెంబర్ 1 స్టాంచ్ వాళ్ళని ఉన్నప్పుడు రామారావు గారు నాకు ఉమ్మడి కుటుంబంలో మోస్ట్ ప్యాథటిక్ క్యారెక్టర్ ఇచ్చాడు. అది ఉమ్మడి కుటుంబం అని 4 బ్రదర్స్ సబ్జెక్ట్. అది దాంట్లో నేను సెకండ్ బ్రదర్, ఫస్ట్ బ్రదర్ రేలంగ్ గారు, సెకండ్ బ్రదర్ నేను, థర్డ్ బ్రదర్ ప్రభాకర్ రెడ్డి గారు, ఫోర్త్ రామారావు గారు. ఇలా అయ్యేదానికి నేను సెకండ్ వేస్తానండి అన్నాను ఆయనతో. అదే నువ్వు థర్డ్ ఎవరు కదా థర్డ్ అన్నాడు. కాదండి నేను పేదాస్ బాగా చేస్తానండి నేను. కాబట్టి నేను అంతటా పల్లెటూరు చేసేవాడిని. నేను మనందరం పల్లెటూరు చేశాను. పల్లెటూరు దగ్గర న్యాచురల్గా చేస్తాను. మీకు నా మీద అనుమానంగా ఉంటాయి, ఒక 2 రోజులు టెస్ట్ చేయండి, బాగపోతే తీసేయండి, నేనేమనుకో. అదంటే సరే ఆయన మీద ఇంత ఈజీగా చెప్తాడు, కాన్ఫిడెన్స్ అట్టు పెట్టుకుని సరే నీకే ఇస్తాను, నువ్వు కోరుకుందా ఇస్తున్నాను. ఆ వేషం కదా ఫెయిల్యూర్ అయిందంటే పిక్చర్ ఫెయిల్యూర్. ఇట్స్ పైలట్ రోల్ ఉంటుంది ఆ పిక్చర్కి, ముఖ్యమైన పాత్ర. అప్పుడప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నా దగ్గర వస్తుంటే నేను అక్కడ మనం అప్పుడప్పుడు డిస్కస్ చేసుకుందాం అమ్మా, ఇంకా తప్పకుండా వస్తానండి అని అన్నాను. కానీ నిజంగా అప్పుడు కూడా లేదంటే ఆయన షూటింగ్లకి ఆయన వెళ్ళేవాడు, మా షూటింగ్లకి నేను వెళ్ళేవాడిని. అయ్యేదానికి పిక్చర్ పూర్తయింది. ఫస్ట్ కాపీ ఆ నైట్ ఆయన చూసుకున్నాడు. చూసుకొని పొద్దున్నే కారు పంపించాడు నాకు. కారు పంపించి ఏంటి కారు పంపించాడు, రాత్రి పిక్చర్ చూశాను కదా, ఒకవేళ నా వేషం బాగోలేదా ఏమంటాడో అని చెప్పి నేను బ్లిక్గానే వెళ్ళాను. ముందు అక్కడ కూర్చున్నాను. ఆయన గుమ్మనంగా ఉండి ఏం మాట్లాడతలేదు, ఏంటి ఏం మాట్లాడతలేదు ఈయన అనుకొని ఎదురుగా అన్నయ్య పిలిచాడు. ఏంటి అన్నయ్య పిలిచాడు, అన్నయ్య గుమ్మనంగా నా దగ్గరికి వస్తున్నాడు. ఏంటి వస్తున్నాడు, నచ్చలేదు అన్నది అని ఏమంటాడో అని వింటాడో బ్లింక్ అవుతున్నాను. వచ్చి అలా కావలించుకున్నాడు. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు కంగ్రాచులేట్ యూ. రాత్రి పిక్చర్ చూశాను, అద్భుతంగా వచ్చిందండి ఈ క్యారెక్టర్. ఇదే మాట అన్నాడు. నిజానికి నేను కూడా అలా చేయలేదేమో, అంత న్యాచురల్గా అంత బాగా చేసిన క్యారెక్టర్. ఇక నేను వంక పెట్టేవాడాడు అని ఆ క్యారెక్టర్ ఆయన మెచ్చుకున్నాను దానికి. ఆ విధంగా దాని తర్వాత ఇక చాలా పిక్చర్లు, శారదని, అత్తగారు కొత్త కోళ్ళని, ఇవాటికి సోషల్లో ప్యాథటిక్ రోల్స్ కూడా రావడం బిగిన్ చేసి, అంటే ఓ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్ కూడా వస్తాం బిగిన్ చేసి ఆ విధంగా వచ్చాయి. అక్కడి నుంచి సరే ఓల్డ్ రోల్స్లో కూడా నాకు ఈజీగా చేయటం, నాకు మోసం తెలిసిన మనిషిని. అది అయిపోయిన తర్వాత కామెడీ రోల్స్, కామెడీ కూడా చేయాలి నేను అనుకునేవాడిని. ఇలా ఉండగా దేవుడు చేసిన మనుషుల్లో కృష్ణ కామెడీ టైప్ ఆఫ్ పాత్ర ఇచ్చాడు. అది బాగా పండింది. ఎంత పండిందంటే ఆ రాత్రి రంగారావు గారు ఆ పిక్చర్ చూశాడట. ఆయన కూడా ఉన్నాడు పిక్చర్లో. చూసి రాత్రి అనుకున్నాను, అద్భుతంగా ఫీల్ అయిపోయినా నేను సత్యనారాయణ ఎక్కడా సరే నేను కంగ్రాచులేషన్స్ చెప్పి రావాలని పొద్దున్నే విచారించాను. నేను మన విక్రమ్ స్టూడియోలో ఉన్నాను, అతను షూటింగ్లో ఉన్నాడు. నేను వైన కాలేజ్కి వచ్చాడు. నేను అప్పుడే మేకప్ సెట్లోకి వెళ్ళబోతున్నాను. కాలేపేట సత్యనారాయణ రారాయణ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూ అన్నాడు. దేని సార్ అన్నాడు. రాత్రే దేవుడు చేసిన పిక్చర్ చూశాను, దేవుడు చేసిన మనుషులు. ఇదే మాట పిక్చర్ నా లైఫ్లో నాకు సెకండ్ మార్క్ ఇదే. నాకు ఎప్పుడు నేను ఫస్ట్ మార్కులో
నన్ను కూడా కొంచెం నీ ముందు నేను కనపడతలేదు, అందుకు నేను నీకు కంగ్రాచులేషన్స్ చెప్పాల్సి వచ్చాను. చెప్పాను, వెళ్ళిపోయాడు. మరి ఆ టైంలో నేను ఇప్పుడే పట్టిన రైజ్ అవుతున్న టైంలో మరి అంత గొప్ప ఆర్టిస్ట్ వచ్చి చెప్పాడంటే సామాన్యమైన కంపల్మెంట్ కాదు అది.